స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. మీకు రాలేని వాళ్ళకి ఎల్లగా రాదు, వస్తుంది వస్తుంది. వాళ్ళందరూ నాయకులందరూ బీనిస్తారు కదా, ఒక 5 మంది అయింది మామూలుగా సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు మనం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల అనే గ్రామంలో ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డైరెక్ట్గా బెనిఫిషియరీస్కి అందజేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శివరామకృష్ణారెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, సిఎస్డిపి గారికి, అది గ్రామస్థాయి నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. వాస్తవంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మన ఎండియు ఆపరేటర్స్ ద్వారా జరిగేది. దాంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఎండియు ఆపరేటర్స్ ద్వారా ఏ లోపాలు ఉన్నాయో వాటిని గమనించి మళ్ళీ ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డైరెక్ట్గా రేషన్ స్టాక్ ద్వారా అందజేయాలనే కృతనిశ్చయంతో ఈ యొక్క 1వ తారీఖు నుంచి ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండియు ఆపరేటర్స్ ఇచ్చేటప్పుడు యాక్చువల్గా వాళ్ళు అప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేవాళ్ళు. కానీ ఆపరేటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వారు టయానికి రాకపోవడం, అదేవిధంగా ఎక్కువగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళంతా కూడా కూలీ నాలి చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. కాబట్టి అదే రేషన్ షాపు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ టైంలో కూడా అందుబాటులో ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండే టైంలో తీసుకోపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా దీన్ని డైరెక్ట్గా మళ్ళీ రేషన్ డీలర్ ద్వారానే అందజేయాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదే ఎండిఓ ఆపరేటర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పిన టయానికి వాళ్ళు ఎక్కడికైతే ఇంటింటికి అని చెప్పారో అది జరగకపోవడం వల్ల వాళ్ళు ఏదో మళ్ళీ ఆ కాలనీలో వచ్చేసి ఒక దగ్గర ఆ బండి పెట్టేసుకొని మళ్ళీ కేవలం అక్కడే ఆ సరుకులు అందజేయడం వల్ల ఆ ఇంటింటికి అనేది మళ్ళీ అది మళ్ళీ అటకెక్కింది. కాబట్టి మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఎవరైతే ఈ యొక్క రేషన్ షాప్ ద్వారా సరుకులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ 65 సంవత్సరాల పైబడి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వాళ్ళ ఇంటికే నేరుగా రేషన్ డీలర్ అయితే ఎవరు ఉన్నారో ఆ రేషన్ డీలర్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళి సరుకులు సప్లై చేస్తారు. అదేవిధంగా ఇటీవల మన గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా మన ఈ రేషన్ కార్డ్స్ ఏదైతే ఉందో వాటికి అడిషన్ కానీ, డిలీషన్ కానీ, లేకపోతే మీరుగా యాడింగ్ కానీ, లేకపోతే కొత్త కార్డుల కోసం కానీ వాటన్నిటి కూడా ఆల్రెడీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని సచివాలయాల్లో కూడా ఎవరైనా కొత్త కార్డులు తీసుకోవాలన్నా, వాళ్ళ యొక్క కార్డుల నుంచి ఎవరైనా డిలీట్ చేయాలన్నా, అదేవిధంగా ఎవరైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా స్ప్లిట్టింగ్ ఆప్షన్ చేయాలన్నా కూడా మనం అన్ని సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీన్ని కూడా అందరూ మన ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మా యొక్క ఎంప్లాయీస్ ద్వారా కానీ అందరికీ మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఈ యొక్క రేషన్ అనేది ఇంటింటికి వృద్ధులకి ఎవరికైతే ఇంటింటికి ఇస్తున్నామో అదేవిధంగా ఇంకా డీలర్ అనేది ఏంటంటే ఇక్కడ మన యొక్క
గవర్నమెంట్ సూచనల మేరకు ఏ టైం అయితే వాళ్ళకి అలాట్ చేసి ఉంటామో ఆ టైంలో ఖచ్చితంగా ఆ డీలర్ ఆ షాప్ అయితే తెరిచే ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా వచ్చి వాళ్ళ సరుకుల్ని వాళ్ళు తీసుకొచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి ఇది అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా మా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ యొక్క రేబాల గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగతా ఎవరైతే ఆ యొక్క లబ్ధిదారులు వాళ్ళకి మరి ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసం కూడా ఏంటంటే మనకి ఈ రేషన్ అనేది ఈ యొక్క రేషన్ పోర్టబిలిటీ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని తీసుకొచ్చున్నారు. దాని ద్వారా ఖచ్చితంగా మనం ఏంటంటే అక్కడ ఉన్న రేషన్ షాప్కి వెళ్ళైనా వాళ్ళ సరుకులు తీసుకునే వెసులుబాటు అయితే ప్రస్తుతం ఉంది.